నన్ను కరుణింపుము. దేవా నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చుచున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చుచున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. నా అడుగులను చిక్కించుకున్నకై వారు వలయుడిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము. స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నేను కీర్తించెదను. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నేను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే.
57వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. మహోన్నతుడైన దేవునికి ఎవరికమ్మా? మహోన్నతుడు అంటే ఉన్నతం అంటేనే ఎక్కువ, అందులో మళ్ళా మహా ఉన్నతుడు, మహోన్నతుడు. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టచ్చాను. ఈ మాటను బట్టి మీరు ఆరాధన చేయాలని ఇష్టపడుతున్నాను. తర్వాత 2వ మాట కాదమ్మా, 8వ వచనం, నా ప్రాణం మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచిది. ఎవరి గురించి చెప్తున్నాడు భక్తులు? నా ప్రాణమా, 1 ప్రాణాన్ని మేలుకోమంటున్నాడు, 2 స్వరమండలాన్ని మేలుకోమంటున్నాడు, 3 సితారాన్ని మేలుకోమంటున్నాడు. ఎందుకు మేలుకోమన్నాడు? మీరు ఆలోచన చేయండి. 3ని మేలుకోమని చెప్తున్నాడు. నేను వేకునే లేచేది. ఏమని రాయబడిందా? నేను వేకునే లేచేది. అంటే భగవంతుని స్తుతించడానికి మనం ఇంకా సూర్యోదయం రాకముందే, సూర్యోదయము ఛాయలు రాకముందే మేము ఎన్ని గంటలు లేస్తాం? ఒక్కొక్కసారి 3 గంటలు లేస్తాం, 4 గంటలు లేస్తాం. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే వేకునే నేను లేవాలి. ఇక్కడ ఏముంటున్నాడు? 1 నా ప్రాణమా, 2 ఎవరమ్మా? స్వరమండలమా, 3 సితారా. ఉదాహరణ, నా ఇల్లు ఉందండి, 3 విషయాలు. నేను లేస్తూ ఉన్నా, నాతో పాటు ఎవరు లేవాలి? నా భార్య లేవాలి, నా 2 పిల్లలు, 3 లేవాలి. నేను ఒక్కరిని లేచి ఆరాధన చేస్తే అంత ఆసక్తి ఉండదు. నేను ఒక్కరిని లేచి మోకరిల్లితే అది అంత గౌరవం ఉండదు భగవంతుడికి. ఎవరు లేవాలి? నా ప్రాణులు లేవాలి, స్వరమండలం లేవాలి, సితారా లేవాలి. ఆలోచన చేయండి. ఇంటిల్లిపాది లేవాలి. ఆయన ఆరాధన చేయడానికి ఇంటిల్లిపాది రావాలి, అందరూ రావాలి అన్నాడు భగవంతుడు. ఒక డెక్క ఏమన్నాడమ్మా? ఓషా అంటాడు కదా, ఒక డెక్క కూడా విడిచిపెట్టడానికి వీలేదు. అందరూ వెళ్తాం మేము. మా పశువులు రావాలి, మా పిల్లలు రావాలి, ఆడవారు రావాలి, మాకున్న సమస్తం మాతో వచ్చి భగవంతుని ఆరాధన చేయాలి. నేను వేకునే లేచేది. ఏమన్నాడు భక్తులు? నేను వేకునే లేచేది. నేను ఒక్కనే కాదు, నా ఇంటిల్లిపాది, నా ప్రాణమా, నా స్వరమండలమా, నా సితారా, నా సమస్తమా. ఇంకొక చోట నా సమస్తమా, నా ప్రాణమా అంటే అర్థమైందా? మొత్తం ఆపాదమస్తకం. అందుకే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆపాదమస్తకం సజీవయాగంగా, అంటే మొత్తం సమర్పించుకోవడం భగవంతునికి. ఆయనకి ఆరాధన అంటే మీరు 2-3 ఆరాధన చేస్తారు. ఎలుగెత్తి ఇక్కడ పురుషులు సహోదరులు ఆరాధన చేస్తారు. ఆరాధన ఒకరు చేసే ఆరాధన కాదు, ఆరాధన ఇండిపెండెంట్గా, వ్యక్తిగతంగా. నా రక్షణ, నా వ్యక్తిగత రక్షణను బట్టి మన హృదయంలో నుంచి వచ్చేటటువంటి పొలకులు, మన హృదయంలో నుంచి వచ్చే నిజమైనటువంటి కృతజ్ఞత. అందుకే నేను 3 విషయాలు క్లుప్తంగా చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదట నేను న్యాయాధిపతులు 17వ అధ్యాయం, న్యాయాధిపతులు 17వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఏమన్నాడమ్మా? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. భగవంతునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే 51వ కీర్తనలో 17వ వచనంలో మాట్లాడుతుంది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయి. నాకు బైబిల్లో చాలా ఇష్టమైనటువంటి మాట. ఏమన్నాడు ఇక్కడ? విరిగి నలిగిన హృదయం. ఏ హృదయం అనేది విరిగిపోయింది, నలిగిపోయింది. కొంతమంది తమ బాధల్ని చెప్పుకోలేనంత సమస్యలు ఉంటాయండి.
ఇతరులతో పంచుకోలేనంతగా, బయటకు చెప్పుకోలేనంతగా సమస్య విరిగిపోయి నలిగిపోయి ఎవరెవరితో చెప్పలేనంతగా తాను కుమిలిపోతూ. సంసోను బలాఢ్యుడు కదండి, బలాఢ్యుడు. అయితే ఈ రోజున ఎప్పటికప్పుడు తను ఇంకా బలం ఉందని జూలు విదిల్చుకుందాం అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి ఎరుగలేదట. ఇంకా జుట్టు ఉంది, అప్పుడు గుండు కొట్టేశారని అర్థం కాలేదు. ఇంకా జుట్టు ఉంది, బలం ఉంది, నేను విదిల్చుకోగలను, నేను ఈ తాళ్ళని తెంపగలనే అనుకుంటూ ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అప్పటికి యెహోవా విడిసెనని అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు 2 స్తంభాలకి ఏం చేయబడ్డాడు? త్రాళ్ళ చేత కట్టబడి ఉన్నాడు. 2 చేతులు విరిచేశారు, త్రాళ్ళతో కట్టబడి దీనంగా ఉన్నాడు. బలమైన వ్యక్తి. గాడిద ఎముకండి, గాడిద ఎముకతో 1000 మందిని చంపిన వ్యక్తి ఈ రోజున అచేతనమైనటువంటి స్థితిలో, బలం లేదు, ధైర్యం లేదు, హోపు లేదు, విరిగిపోయింది, నలిగిపోయాడు, అర్థం కానటువంటి స్థితిలో అయినా భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా ఈసారి మాత్రమే. ఏమని వ్రాయబడింది అక్కడ? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే. చూడండి ఎంత ఆ ఆరాధన అంటే ఏమనుకున్నారమ్మా? హృదయంలో నుంచి వచ్చినటువంటి పశ్చాత్తాప పలుకులు. మనం ఆయన మీద డిపెండ్ అయ్యాము. నీవు తప్పు నాకు ఇంక లేదు ఆధారం. భక్తులు ఆరాధన చేస్తాడు, ప్రార్థన కాదు. ఆకాశం ముందు నీవు తప్పు నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభు. ఆరాధన, ఆయన మీద డిపెండ్ అయిపోవడం ఆరాధన. ఆరాధన ప్రభువా ఈసారి మాత్రమే. ఏమనుంది? ఈసారి మాత్రమే నన్ను బలపరచు. విరిగి నలిగిపోయినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. ఏమని రాయబడింది ఇక్కడ? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయు ప్రభువా. నా చింత నువ్వు, అందుకే భగవంతుడు అంటాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. హోప్ లేదు, అవకాశం లేదు ప్రభువా, మునిగిపోతున్నాను అంటే అల్ప విశ్వాసి. ఎవరన్నా ప్రభు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? ఎందుకు తెలుసా? ఎందుకు నీ అంత నీవు కుమిలిపోతున్నావు? ఎందుకు విరిగి నలిగి, ఎందుకు నీ అంతటి నీవే బాధపడుతున్నావు, చింతపడుతున్నావు? నీ చింతంతా నా మీదకే. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను అని వ్రాయబడుతూ, అనగా నేను మిమ్మల్ని లక్ష్యం చేయించున్నానని వ్రాయబడింది. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇతరుల నుంచి మనకి ఎంకరేజ్మెంట్ అక్కర్లేదండి. ఇతరులు మనం పొగడక్కర్లేదు, ఇతరులు మనకి గొప్పడని చెప్పేసి మనల్ని మొలక చెట్టు ఎక్కించక్కర్లేదు. కానీ భగవంతుడు మనల్ని లక్ష్యం చేస్తున్నాడు. అదే గొప్ప వరం మనకి. ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన చింతిస్తున్నాడని వ్రాయబడిన. దేవుని నామములకు మహిమ కలుగును గాక. సంశోధన అంటున్నారు కదా ప్రభువా. లోకాసు వార్త 15వ అధ్యాయంలో కొద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయం మీరు అనేక సార్లు చదివేటటువంటి మాట ఏది? 18వ అధ్యాయము 18వ వచనం. 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి, ఏమన్నామా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాదు. చాలు. ఏమని చెప్తున్నాడమ్మా? ప్రార్థన చూడండి, ఆరాధన చూడండి. మన హృదయంలో వచ్చిన ఆరాధన భావం అంటే మనసు విరిగి నలిగిపోవడం. అంటే విరిగిపోయింది, నలిగిపోయింది. మనం విరిగిపోయి నలిగిపోయినయ్యా, పాడైపోయిన ఎప్పుడు అంటాం? అప్పులు పాలైపోయినప్పుడు, అనారోగ్యం పాలైపోయినప్పుడు, ఎవరు మనం పట్టించుకోనప్పుడు, మనకి కావలసినటువంటి వారు మన నుంచి దూరం అయినప్పుడు, మనం ఆప్తులుగా ఉన్నారు, వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మన హృదయం విరిగిపోయింది, నా మనసు నలిగిపోయింది, నా శరీరం కుళ్ళిపోయింది, నా ఇల్లు పాడైపోయింది, నేను అంతగా
నేను తక్కువలో ఉన్నాను, అంతగా సంతోషం నాకు లేదని ఎన్నో మాటలు మనం చెప్తాం. అయితే ఇతడు ఏముందని చెప్పండి, చిన్న కుమారుడికి మనకు తెలిసినటువంటి విషయం కదా, ఎంత ధనవంతుడు తన తండ్రి, తనకి రావాల్సిన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు. చక్కగా దుర్వ్యాపారం చేత పాడు చేసుకున్నాడు. పాడు చేసుకుని పాడైపోయి పందులు తిన్న పొట్టు దగ్గరికి వచ్చాడు. నలిగిపోయాడు అనమాట. ఆ వాసన కొడుతుంది, శరీరం దుర్భరమైనట్టు. అయ్యో నా తండ్రి కింద ఎంతమందికి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. నా మాటలు కదా, బైబిల్లో చెప్పిన మాటలు చెప్తున్నా. అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఎవరెక్కడంటే 100 మంది సర్వెంట్స్ పరిగెట్టుకుంటూ వచ్చేవారు కదా. ఈ రోజున పందులు తినే పొట్టు నేను తినడానికి కూడా నాకు ఆ వానరు అవకాశం ఇవ్వట్లేదు. ఈ రోజున తాను పలికేటటువంటి మాట, తండ్రి ఏమని చెప్దాం అనుకున్నా, తను లేచి నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకొనమని అతను తెచ్చే 19వ అధ్యాయం యోహాను వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము పేదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 అంతలు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. విరిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసేటటువంటి దేవుడి కార్యం మన జీవితాల్లో ఎలా అంటే, మనం కష్టపడుతున్నాం, దేని విషయంలో శ్రమ పడుతున్నాం, పాపం విషయంలో శ్రమ పడకూడదు అంటాడు భగవంతుడు. ఏసు విషయంలో శ్రమపడాలి, ఏసు విషయంలో శ్రమపడాలి. మారు మనస్సు మారడం, పశ్చాత్తాపం. ఈ రోజున నేను ముగిస్తూ ఉన్నాను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, వీరికి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. 3 విషయాలు మనం చూసాము. సంశయం అన్ని పోగొట్టుకున్న తర్వాత బలం పోయింది, అన్నీ పోయింది. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేస్తాను. ఆ చిన్ని ప్రార్థన ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన. తండ్రి, నీకు పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేసా, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకున్నకు యోగ్యులు కాదయ్యా. జక్కే నిలబడి ప్రభువారు ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడో తెలియదు. జక్కే నిలవబడి ఎవరి ఎద్దునైనా నేను అన్యాయంగా దొంగిలిస్తే తీసుకుంటే వాడికి 4 అంతలు ఇస్తాను, నా ఆస్తుల సగం పేదలకి ఇస్తాను. నలిగినటువంటి 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తాను. సంశోను తన పశ్చాత్తాప హృదయం, చిన్న కుమారుడు తన పశ్చాత్తాప హృదయం, చక్క ఏ విధమైనటువంటి పశ్చాత్తాప హృదయం.
ఆరాధించగలిగిన
మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం 4 అంశాలు మనం చూడవచ్చు. ఈ గ్రంథం అంటారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మొత్తం 36 వచనాలు ఉన్నాయి. అయితే ఈ 36 వచనాల్లో మనం 4 అంశాలు మనం చూడవచ్చు. ఏంటా 4 అంశాలు అంటే, మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చు యోహాను చంపివేయడం జరిగింది. ఇది మొదటి అంశం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలను 2 చేపలను ఆనాడు అనేక మంది ప్రజలకు ఆయన పంచిపెట్టడం జరిగింది. ఇది రెండవ సన్నివేశం. మూడవ సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఒక దోణిలో సముద్రంలో ప్రయాణం చేస్తుండగా గొప్ప తుఫాన్లో వారు ఇరుక్కున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుఫాన్లో ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వారిని రక్షించడం జరిగింది. ఇది మూడవ సన్నివేశం. 4వ సన్నివేశం ఏంటంటే, యేసు ప్రభువారు గెన్సరేతు అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్టు మనం చూడవచ్చు. ఆయన పరిచర్య చేసినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. సో ఈ 14వ అధ్యాయంలో మొత్తం 4 సన్నివేశాలు మనం చూడవచ్చు. దాంట్లో ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. అది మూడవ సన్నివేశం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శిష్యులు ధోని ఎక్కి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను వారికి ఎదురైంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారిని రక్షించడం జరిగింది. ఇది మూడవ సన్నివేశం. అయితే ఈ మూడవ సన్నివేశాన్ని మనం ధ్యానించక ముందు, అంతకు ముందు ఉన్నటువంటి 2 సన్నివేశాలతో కలిపి మూడవ సన్నివేశానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. మొదటి సన్నివేశం ఏంటి అని చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారం వినిపించాలి. ఇక్కడ మనం ఒక పేరును చూస్తున్నాం. హేరోదు అనేటువంటి పేరును మనం ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా మనం క్రిస్మస్ సందర్భంలో హేరోదును గురించినటువంటి పేరును మనం వింటుంటాం. యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ చంపాలని చూసినటువంటి వ్యక్తి, జ్ఞానంతో మాట్లాడినటువంటి వ్యక్తి,
అదేవిధంగా ఆ, ఆ, యూదుల రాజు ఎవరు అని చెప్పి గట్టిగా అరిచినటువంటి వ్యక్తి ఆ హేరోదు రాజు. అయితే ఆ హేరోదు రాజు వేరు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వేరు. అయితే ఆ హేరోదు రాజుకు ఆ హేరోదు రాజు చాలా చెడ్డవాడు. అతనికి చాలామంది భార్యలు ఉన్నారు. అయితే తన రాజ్యాన్ని ఏం చేశాడంటే 4 భాగాలుగా చేశాడు. తన రాజ్యాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని తన 3వ భార్య కుమారుడికి అతను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినటువంటి వ్యక్తి తన కుమారుడైనటువంటి హేరోదు. అయితే ఈ హేరోదు తన తండ్రి కంటే చాలా చెడ్డవాడు. ఎందుకనంటే తన అన్నైనటువంటి ఫిలిప్పు భార్యని ఇతడు ఉంచుకున్నాడు. ఆమె చిన్నదే కాదు, ఆమెకు దాదాపు 16 సంవత్సరాల వయసు గల కూతురు కూడా ఉంది. అటువంటి సమయంలో ఆమెను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ గట్టిగా మాట్లాడుతున్నటువంటి వాడు. అంటే అరమరికలు లేకుండా, భయం లేకుండా అన్నాడు అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నటువంటి వాడు. ఆ సందర్భంలో ఈ హేరోదు రాజుని హెచ్చరిస్తాడు, తిడతాడు ఒక విధంగా, నీకు బుద్ధి ఉందా లేదా? నీ అన్న భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, వరుసకు తను నీకు వదినవుతుంది, ఇది న్యాయం కాదు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా బెదిరించినప్పుడు ఆయన మొట్టమొదటిగా భయపడతాడు. రెండవదిగా ఆయన కోపం కూడా వస్తుంది. కానీ అక్కడ తనకు భయమే డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఒక సువార్తికుడిగా ఆయన అనుకుంటున్నారు, ఒక బోధకునిగా అని చెప్పి అనుకుంటున్నారు. ఆ సందర్భంలో నేను ఏదైనా చేస్తే ఆయన ఈ ప్రజలందరూ నన్ను ఏమనుకుంటారని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈ ఉంచుకున్న ఉంది కదా, ఆమె ఊరుకోలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆయన ఏదో ఒకటి చేసి అంటే ఆయన తీసుకెళ్ళి అక్కడ చెరసాల్లో వేయడం జరిగింది. ఆ తరువాత ఈ హేరోది యొక్క జన్మదినాన ఈ హేరోదియా యొక్క కుమార్తె ఆయన ముందు నాట్యం ఆడినప్పుడు ఆయన మధ్యలో నేనేమన్నా నీకు ఇచ్చేస్తాను, నా రాజ్యంలో సగభాగమైనా సరే నీకు ఇచ్చేస్తాను అని ఆయన ప్రమాణం చేసినప్పుడు ఆ వార్త తన తల్లికి తెలియజేసినప్పుడు నీకెవరికి ఇచ్చావు కదా, మనకు కావాల్సింది రాజ్యంలో సగభాగం కాదు, రాజ్యమే మనది కదా, మనకు అట్టొక్కడే ఎవరు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను. అతని తల ఆ రాజుని అడిగమని చెప్పినప్పుడు ఆమె ఆ హేరోదు రాజుని అడిగినప్పుడు ఆ బండ్రోతులు బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఒక పల్లెలో పెట్టి తీసుకొస్తారు. ఇది 2వ సన్నివేశం. 3వ సన్నివేశానికి మనం వెళ్తే 14 మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళను. చాలా ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ఆ సంగతి విని, ఏ సంగతి? బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయారు అనేటువంటి సంగతి విని అక్కడి నుండి అరణ్య ప్రాంతమునకు ఏకాంతంగా వెళ్ళాలని అనుకున్నాడు. అంటే వీళ్ళు సముద్రానికి ఒక వైపు ఉన్నారు. ఆ సముద్రం దాటి, అంటే శిష్యులందరూ మీరు ఇక్కడే ఆగండి, నేను ఆ సముద్రం అటువైపు ఉన్నటువంటి ఆ అరణ్య ప్రదేశానికి నేను ఏకాంతంగా వెళ్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటున్నాడు. ఎందుకు ఆ మాట ఆయన అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళను అనేటువంటి మాట మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, సాధారణంగా మన జీవితంలో ఏదైనా చెడు వార్త విన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా మనం జీర్ణించుకోవాలో మనకు తెలియదు, ఏ విధంగా అంగీకరించాలో మనకు తెలియక మనం ఒక మూలకెళ్ళి సైలెంట్గా కూర్చుండిపోవాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అలా అనుకోలేదు. తను ఏం చేశాడంటే అరణ్య ప్రాంతంలో, సముద్రం అవతల ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా వెళ్ళాలని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే అక్కడ బహుశా యేసుక్రీస్తు ప్రభువారు బాధలో ఉన్నాడు, ఆయన చింతలో ఉన్నాడు, ఆయన హృదయం అంతా బాధతో నిండిపోయిందేమో. ఎందుకు అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ని అక్కడ చంపివేశారు. ఆయన చనిపోయాడనేటువంటి బాధను యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కలిగి ఉన్నాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోతే ఎక్కడికి వెళ్తారో దేవునికి తెలియదా? తెలుసు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాడు, నిత్యత్వంలోకి వెళ్తాడు, పరదేశంలో ఉంటాడు, ఆయన సేఫ్ ప్లేస్లో ఉంటాడు కదా బాప్తిసం ఇచ్చి యోహాను. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బాధపడుతున్నారు, చింత కలిగి ఉన్నాడు, స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకు అని అంటే మన జీవితంలో కూడా మనం స్ట్రెస్లో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం.
కొన్ని పరిస్థితుల్లో మనకు ఏం చేయాలో కూడా మనం అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉంటాం. అలాంటి సందర్భంలో మనం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మనం ఆ మాటను చెప్పుకోగలం. ఆయన అర్థం చేసుకోగలడు మన 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 బాధని, మన కష్టాన్ని ఆయన అర్థం చేసుకోగలడు. ఈరోజు మనం ఏదైతే కష్టాల గుండా శ్రమల గుండా మనం వెళ్తున్నామో యేసుక్రీస్తు ప్రభు వారు మనకంటే ముందుగా అదే మార్గం గుండా మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. కనుక మనం ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతామో, ప్రభువా నాకు టెన్షన్గా ఉంది, ప్రభువా నేను ఈ సందర్భంలో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు అని మనం దేవుడిని వేడుకున్నప్పుడు ఆయన మనకు ఏం చెప్తాడంటే, సరే నేను కూడా అదే సిచ్యువేషన్ కూడా నేను నీకంటే ముందుగా నేను వెళ్ళాను, నీకు సమాధానం నేను అనుగ్రహించగలను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడగలరు. ఆ తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ అరణ్య ప్రాంతానికి వచ్చారని చెప్పి ఆ సమీప గ్రామస్తుల ప్రజలందరికీ తెలియడం జరిగింది. అప్పుడు వారందరూ గుంపులుగా కొన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళారు. ఎందుకోసం అంటే వారికి ఉన్నటువంటి అవసరతల గురించి, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమన్నా ఆటంకపరిచారా వారిని అంటే లేదు. 14వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. చాలా ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? అక్కడ అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి మీద కనికరపడి ఆయన వారిని స్వస్థపరిచను అనేటువంటి మాట. ఆయన స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఆయన వారికి బోధించడం ప్రారంభించాడు. అలా బోధిస్తూ ఉండగా సాయంత్రం అయిపోయింది. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా సాయంత్రం అయిపోయింది, ఈ ప్రజలను సమీప గ్రామంలోకి వెళ్ళనివ్వండి, వారు ఏమన్నా కొనుక్కొని తింటారు అని చెప్పి శిష్యులు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరే వారికి ఏమన్నా భోజనం సిద్ధపరచండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అంటే మాట్లాడతారు. వారి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన వాటిని దీవించి అనేక మంది ప్రజలకు, దాదాపుగా ఇక్కడ 5,000 మంది పురుషుల నుండి 20,000 మంది ప్రజలకు ఆయన భోజనము అందించినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది 2వ అంశం. 3వ అంశానికి మనం వెళ్ళినట్లయితే 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపువేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేయించాలి. ఇక్కడ ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ బలవంతం చేశారు. అంటే దీనికి అర్థం ఏంటంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళం అని చెప్పి అక్కడ శిష్యులు అంటున్నారు. మేము నిన్ను విడిచి వెళ్ళలేం ప్రభువా అని చెప్పేసి శిష్యులు అంటుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు, లేదు వెళ్ళండి అని చెప్పి ఇక్కడ వారిని బలవంతంగా వారిని పంపించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గద్దించి ఉండవచ్చు, బెదిరించి ఉండవచ్చు, నా దగ్గర నుంచి వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకు శిష్యులు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళలేని పరిస్థితి ఎందుకు ఉంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ 2 విషయాలు మనం గమనించవచ్చు. ఏంటి ఆ 2 విషయాలు అంటే, ఒకటి భయం, రెండవది భరోసా. భయం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చంపివేశారు. సో నెక్స్ట్ చంపబడబోయే వ్యక్తి ఎవరు అని చెప్పి శిష్యులకు ఇక్కడ భయం ఉన్నట్టుగా మనం చూడవచ్చు. రెండవదిగా భరోసా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను అక్కడ అనేక వేల మందికి యేసుక్రీస్తు ప్రభువారు పంచిపెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒక్క రొట్టె ముక్క ఉన్నా కానీ అది అందరికీ పంచిపెట్టగలడు అనేటువంటి భరోసా శిష్యులకు ఉంది. కనుక 2 కారణాల వల్ల, మొదటి సన్నివేశంలో భయం కలిగింది, రెండవ సంఘటనలో అక్కడ భరోసా శిష్యులకు దొరికింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని నేను విడిచిపెట్టి వెళ్ళినయా అని చెప్పి ఈ శిష్యులు అన్నప్పుడు వారిని బలవంతంగా యేసుక్రీస్తు ప్రభువారు పంపించి వేశాడు. ఇక్కడికి దోణి ఎక్కి మీరు అద్దరికి ఉన్నటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పంపివేస్తారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బలవంతంగా ఆయన సముద్రంలో మీరు వెళ్ళండి దోణి ఎక్కి అని చెప్పాడు శిష్యులకి.
కానీ ఆ సమయంలో తుఫాను వస్తుందని తెలియదా యేసుక్రీస్తు ప్రభువారికి? తెలుసు కదా, పంపించింది ఆయనే. తుఫాను వస్తుందని తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుఫాన్లోకి పంపించారు. అయితే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ విశ్వంలో ఏది కూడా దేవుని అధికారానికి మించి జరగలేదు. సమస్తము ఆయన అధికారానికి మించి ఒక్కి ఉంది. ఆయన అధికారాన్ని ఒప్పుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మనిషి మాత్రమే. యోనా గారిని ఒకసారి, యోనా కథను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ సమస్తము ఆయన అధికారానికి ఒప్పుకున్నది. అక్కడ తుఫాను కానీ, భూకంపం కానీ, వరదలు కానీ సమస్తము రమ్మంటే వచ్చేసింది. తిమింగలం వచ్చేసింది. ఆయన్ని, యోనా గారిని దెబ్బ తగలకుండా మింగేయంటే మింగేసింది. 3 రోజుల తర్వాత నువ్వు కక్కేయంటే కక్కేసింది. ఆయన తన కడుపులో అరగకుండా 3 రోజులు ఉంచుకోమంటే ఉంచుకుంది. అలాగే చెట్టు రాయంటే వచ్చేసింది, కాయ రమ్మంటే వచ్చేసింది, పురుగు వెళ్ళమంటే వెళ్ళింది, పురుగు కొరికేయంటే కొరికేసింది. సమస్తం అక్కడ దేవుని మాట విన్నది. కానీ ఆయన మాటను అంగీకరించిన ఒకటే ఒక వ్యక్తి, ఎవరు అంటే యోనా. అయితే మన జీవితంలో కూడా ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ మన జీవితంలో కూడా ఒక తుఫాను వలె మనకు కనిపిస్తుండవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి అని చెప్పేసి? మనకు పంపించింది ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే అలాంటి సమస్యలను మనకు కలిగజేశాడు. ఎందుకు అంటే 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే మనం ఏదైనా తప్పు చేసామనుకో, మనం తప్పు చేసినందుకు మన జీవితంలో తుఫాను వంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం శిక్షించడానికి కాదు, దేవుడు మన జీవితంలో క్రమశిక్షణ జీవితం జీవించాలని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దావీదు తన జీవితంలో పక్కదారి పడ్డాడు. ఏం చేసి బెత్షెబా దగ్గరికి వెళ్ళి పక్కదారి పడ్డాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టినప్పుడు ఏమైంది? తన పాపాన్ని అంగీకరించాడు. అదేవిధంగా సంసోను పక్కదారి పడ్డాడు. ఏం చేసి దలైలా దగ్గరికి వెళ్ళి పక్కదారి పట్టాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టినప్పుడు బుద్ధి వచ్చింది ప్రభు అన్నాడు. అయితే మన జీవితంలో కూడా మనం తప్పులు చేస్తుంటాం, కానీ ఇంకొకరితో మనం షేర్ చేసుకోలేము, చెప్పుకోలేము మన తప్పులు. మనం ఇంకొకరితో షేర్ చేసుకునే అవసరం లేదు, కానీ దేవుడితో మనం సెటిల్ చేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగా మనం సెటిల్ చేసుకోవాలంటే, దేవుడు నా జీవితంలో నేను తప్పు చేశాను, నా జీవితంలో క్రమశిక్షణ కావాలి. సో నా క్రమశిక్షణ కొరకు దేవుని కనికరం కొరకై మనం ఆయన వేడుకుందాం. దావీదు చేసినదే. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం అంతా కూడా దేవుడు అక్కడ దావీదు దేవుని దగ్గర కనికరం గురించి ఆయన వేడుకున్నాడు. 32వ అధ్యాయం అంతా కూడా దావీదు తను చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర కనికరం కోసం ఆయన వేడుకున్నాడు. సంసోను తాను ప్రార్థిస్తాడు, దేవా నాకు కనికరం దయచేయి ప్రభువా, దేవాన్ని శక్తిని దయచేయి ప్రభువా అని అక్కడ సంసోను ప్రార్థించగా దేవుడు అతనికి శక్తి దయచేస్తాడు. దేవుడి దగ్గర కనికరం కోసం మనం వెతకాలి. దేవా నేను తప్పు చేశాను, నా జీవితంలో క్రమశిక్షణ కావాలి కనుక నాకు నీ కనికరాన్ని నాకు దయచేయి ప్రభువా అని మనం వేడుకోవాలి. రెండవదిగా చూస్తే రెండవ కారణం తుఫాను వంటి పరిస్థితులకు మన జీవితంలో రెండవ కారణం ఏంటంటే దేవుని యొక్క కాపుదల కొరకు. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఒక చెవుడు మూగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఒక పక్క నుంచి ఒక వెహికల్ వస్తుంది, అతను వినపడదు. అయితే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని గమనించి వెనక నుంచి తోస్తే ఆయన ముందుకెళ్ళి పడిపోయాడు. అయితే ఆయనకు దెబ్బ తాకింది. ఆయన గట్టిగా ఆయన వైపు చూసి ఎందుకు నన్ను కొట్టావు, ఎందుకు నన్ను తోసావని చెప్పి ఆయన కోపం వచ్చి అరిచాడంటే ఆయన సైగ చేస్తూ చెప్పాడు. అప్పుడు అంటాడు, నేను తోసలేకపోతే నువ్వు చనిపోయేటువంటి వాడు. దేవుడు కూడా అదే అంటాడు, నిన్ను తొయ్యకపోతే నువ్వు చచ్చుకునేటువంటి వాడివి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే పౌలు తన జీవితంలో అద్భుతమైనటువంటి పరిచర్యను అక్కడ జరిగించాడు. ఆయన ప్రార్థిస్తే అనేక మంది స్వస్థతలు చేకూర్చడం జరిగింది ఆయన ప్రార్థిస్తే. కానీ పౌలు జీవితంలో దేవుడు ఒక ముళ్ళును అనుగ్రహించాడు, ముళ్ళును పెట్టాడు. ఎందుకు ప్రభువా ఈ ముళ్ళు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు ఈ ముళ్ళు నీకు మంచిది అంటాడు. ఎందుకు అంటే 2 కారణాలు.
ప్రజలందరూ ఏమనుకుంటారంటే నువ్వే దేవుడు అని అనుకుంటారు ఈ ముళ్ళే లేకపోతే. రెండో కారణం ఏంటంటే నాకు దేవుడు అవసరం లేదని చెప్పి నువ్వు అనుకుంటావు. సో ఈ రెండు కారణాల వల్ల నీ జీవితంలో ఈ ముళ్ళు ఉంచాను అన్నప్పుడు సరే ప్రభు అని చెప్పి ఒప్పుకుంటాడు. సో మన జీవితంలో తుఫాను వంటి పరిస్థితుల కారణాలు రెండవదిగా ఏం చూసాం మనం, దేవుని యొక్క కాపుదల. అయితే పౌలు ఇక్కడ ఏమని అడుగుతారంటే నీ కాపుదల కొరకే, దేవుని యొక్క కాపుదల కొరకే మనం దేవుని యొక్క కృపను మనం వేడుకోవాలి. మొట్టమొదటిగా క్రమశిక్షణ కొరకు దేవుని యొక్క కనికరాన్ని మనం కోరుకోవాలి. దేవుని యొక్క కాపుదల కొరకు దేవుని యొక్క కృపను మనం వెలకాలి. మూడవదిగా చూస్తే తుఫాను వంటి పరిస్థితులకు కారణం, మూడో కారణం ఏంటని మనం ఆలోచిస్తే కిరీటం కొరకు. దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాలనుకున్నాడు, దీవించాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో కూడా దేవుడు మన జీవితంలో తుఫాను వంటి పరిస్థితులు రప్పించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే యోబుని మనం ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే తన జీవితంలో సర్వం కోల్పోయాడు యోబు. తన బంధువర్గాన్ని అంతని, తన ఆస్తిని, సమస్తాన్ని అక్కడ కోల్పోవడం జరిగింది. కానీ చివరకు యోబును ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు? తాను కోల్పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. 1 కోటి రూపాయలు పోయిందనుకోండి, 2 కోట్లు దేవుడు యోబుకు అన్నాడు, అనుగ్రహించాడు. అదేవిధంగా అబ్రాహాం మనం జ్ఞాపకం చేసినట్లయితే అక్కడ దేవుడు అడుగుతాడు ఏమని, తన కుమారుని బలిగా అర్పించమని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఆయన వెనుదీయలేదు కదా, తన కుమారుడిని వెనుదీయలేదు అక్కడ అబ్రహాం. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఇక్కడ అబ్రహాంకి ఏ కిరీటం అందజేశాడు? ఈ ప్రపంచం ఇంకొక 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఉన్నా కానీ ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప కిరీటాన్ని అబ్రహాంకు దయచేశాడు. ఏమని? విశ్వాసులకు తండ్రి అనేటువంటి కిరీటాన్ని ఆనాడు అబ్రహామునకు దయచేశాడు. సో 3 విషయాలు మనం చూసాం. తప్పు చేశాము, మన జీవితంలో క్రమశిక్షణ కొరకు దేవుని యొక్క కనికరాన్ని మనం కోరుకోవాలి. రెండవదిగా దేవుని కాపుదల కొరకు మనం దేవుని యొక్క కృపను మనం వేడుకోవాలి. ఒకవేళ మన జీవితంలో తుఫాను వంటి పరిస్థితులు దేవుడు ఒక కిరీటాన్ని ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వదించాలనుకున్నప్పుడు అక్కడ మనం దేవుని యొక్క కనుదృష్టిని మనం వేడుకోవాలి. ఆ తర్వాతి వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనసమూహం అందరినీ పంపివేశాడు. ఆయన దేవుడితో ఏకాంతంగా ప్రార్థనలో ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువాడు ఇక్కడ ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ మాట కొంచెం మనం ఏం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు అంటే దేవుడితో మనం ప్రార్థనా జీవితం, ప్రార్థన సహవాసాన్ని దేవుడితో కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థన చేస్తుంటాడు అక్కడ? ఎందుకంటే శిష్యులను ఆయన తుఫాన్లో పంపించింది ఆయన. ఆ తర్వాత తుఫాను పంపించింది కూడా యేసు ప్రభువే. అయితే ఆ తుఫాను పరిస్థితుల్లో నా శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచు ప్రభువా అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించుంటారు. అదేవిధంగా ఈయన కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడు ఆయనతో సంబంధం కలిగినప్పుడు, నా గొర్రెలు నేను రక్తం ఇచ్చినటువంటి కొన్నటువంటి జనాంగంగా ఎవరినైతే అనుకుంటాడో వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ప్రార్థించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 24వ వచనం. అప్పటి కాదునే దరికి దూరంగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్నాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా శిష్యులు దోణికి కాస్త దూరం వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళు వెనుకకు రాలేదు, ముందుకు వెళ్ళారు. ఆ మధ్యలో వాళ్ళు ఇరుక్కున్నారు. అయితే ఎంత సమయం వారు ఆ తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పి మనం చూస్తే 25వ వచనంలో మనం చూడవచ్చు.
రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చారు. జాము అంటే ఏంటి? సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు రాత్రి, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగలు. రాత్రి పగలను 4 భాగాలు చేస్తే అది జాము. అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వచ్చారు? అక్కడ 4వ జామున యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల వద్దకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు? మొదటి జామున వెళ్ళారు. అంటే 6 గంటలకు వెళ్ళారు. 6 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు, అంటే దాదాపు 9 గంటల పాటు వారు ఆ తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 9 గంటల సమయం ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు సమయానికి వచ్చాడు కదా, సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారు రావడం జరిగింది. అబ్రహాం జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సమయానికి వచ్చాడు. ఎప్పుడైతే తన కుమారుని బలిగా అర్పించాలని చెప్పి కత్తి ఎత్తాడో ఆ సమయానికి దేవుడు రావడం జరిగింది. ఇక్కడ కూడా శిష్యులు తమ పని అయిపోయింది, మా వల్ల కాదు అనేటువంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వచ్చారు. మన జీవితంలో కూడా ఎప్పుడు వస్తారో రావడం డౌట్ మనకి. అంటే మనకు కరెక్ట్ సమయానికి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తాడు మన జీవితంలో. తర్వాతి వచనం మనం చూస్తే 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు లోన ఎక్కి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పేతురు సాహసించాడు. శిష్యులందరూ 11 మంది శిష్యులు ఆయన వెనుకకు లాగేస్తుంటారు. తుఫాను కదా, నువ్వు బయటకు నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి అని చెప్పి శిష్యులు వెనుకకు లాగవచ్చు అక్కడ. కానీ పేతురు విశ్వాసంతో ఒక అడుగు ముందుకేసాడు. యేసుక్రీస్తు ప్రభు వారు రమ్మని చెప్పగానే ఆయన ఆ సముద్రం మీద ఆయన నడిచినట్టుగా మనం అప్పుడు చూడవచ్చు. అయితే ఈ 22వ వర్షంలో మనం ఏం చూస్తాం? పంపించింది ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మొదట పంపించాడు, రెండవదిగా ఆయన ప్రార్థించాడు. ఇక్కడ 23వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థించాడు. మూడవదిగా ఆయనే పరిగెత్తుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చాడు. నాలుగవదిగా ఆయన పేతురుని ప్రోత్సహించాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పారు. ఇక్కడ పేతురు గారు ఏం చేశారు? దోణి దిగాడు. దోణి దిగి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఒకవేళ దూరం దిగి పడిపోయి ఉంటే ఆ దూరని పట్టుకునేటువంటి వాడు, లేదా ప్రభు అని చెప్పి వచ్చేటువంటి వాడు. దూరం దిగి కాస్త దూరం నడిచాడు పేతురు. నడిచి అక్కడ మునిగిపోసాగాడు. అక్కడ ప్రభు అని చెప్పి ఆయన కేక వేసినప్పుడు యేసుక్రీస్తు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని లేవనెత్తాడు. 5 విషయాలు చూసాం మనం. మొదటిది ఏంటంటే ఆయనే పంపిస్తాడు, తుఫాన్లోకి ఆయన పంపిస్తాడు. రెండవదిగా ఆయన ప్రార్థిస్తాడు. మూడవదిగా ఆయన పరుగెత్తుకుంటూ వస్తాడు. నాలుగవదిగా ఆయన ప్రోత్సహిస్తాడు. ఐదవదిగా ఆయనే చేయి పట్టుకొని లేవనెత్తివాడిగా ఉన్నాడు. చివరి వచనాన్ని మనం చూసినట్లయితే 33వ వచనం, దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. ఇక్కడ చివరిగా ఏం చేస్తారు? మొక్కారు దేవుని, నువ్వు శక్తిమంతుడు ప్రభు అని చెప్పి దేవునికి మొక్కారు, ఆరాధించాడు. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో తుఫాను రావడం మంచిదేనంటే మంచిది. ఎందుకంటే 11 మంది శిష్యులు ఆ తుఫాన్లో దేవుని శక్తిని చూశారు. ఒక వ్యక్తి మాత్రం ఆ తుఫాను మీద నడిచేటువంటి శక్తిని నాకు ఇవ్వగలడని చెప్పి పేతురు అక్కడ నమ్మాడు. అయితే మన జీవితంలో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు,
ఎందుకు ప్రభువా ఈ పరీక్షలు నాకు అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మొక్కేటువంటి స్థితికి, దేవుని అంగీకరించేటువంటి స్థితికి నన్ను నడిపించాలని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దావీదు అక్కడ దేవుని కనికరం కోసం ప్రార్థించాడు, తర్వాత ఆరాధించాడు. పౌలు కూడా దేవుని కృపకై వేడుకున్నాడు, తర్వాత దేవుని ఆరాధించాడు. అబ్రాహాం కూడా దేవుని కనుదృష్టిని కోరుకున్నాడు, ఆ తర్వాత దేవుని ఆరాధించాడు. సో మన జీవితంలో కూడా మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు మనను నడిపించగల శక్తిమంతుడు కనుక చివరకు మన జీవితంలో మనం పలికేది, మన నోటి నుంచి వచ్చేది ఏంటి అంటే ఆరాధన. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా